సిటీలో మొత్తం మోస్తరు వర్షం నుంచి భారీ వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీళ్లు వచ్చాయి. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో పొల్యూషన్ పెరిగి ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వెంటనే క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని సిటీ మొత్తం వాన కురిసింది. దీంతో రోడ్లపై వర్షం నీళ్లు నిలిచాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మొండా మార్కెట్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, సింధి కాలనీల్లో వాన పడింది. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన కురిసింది. సాయంత్రం ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. హయత్నగర్లోని జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ కోర్టు ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వానలోనే నిలబడి ఆందోళన చేశారు న్యాయవాదులు. వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు కోర్టు సిబ్బంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హైదర్షా కోట్లో వాన పడింది. హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం కురిసింది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో కురిసిన వానకు పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీల్లో వాన పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో, మంచాల, యాచారం మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై యూటర్న్స్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హయత్నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వెహికల్స్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్పూర్, గుంతపల్లి మధ్యలో వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానలకు గ్రామానికి ఉన్న 2 వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది. నైరుతి పవనాలు ముందుగానే తెలంగాణకు వచ్చాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత అధికంగా కనిపిస్తోందని తెలిపారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ పెరగడం, పొల్యూషన్ వంటి కారణాలతో వాతావరణం మారుతోందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. అయితే వీటికి కారణం మటుకు డెఫినెట్గా వాతావరణంలో జనరల్గా వస్తున్న ఈ తీవ్ర మార్పులు అనేవి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల రకరకాల మార్పులకు లోనవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనకి చూస్తున్నాం, మన సిటీస్ అనీవెన్గా పెరిగిపోవడము, వెహికులర్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఇవన్నీ రకరకాలుగా పెరిగిపోవడం వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి హరిత వాయువులు వాటి యొక్క మోతాదును మించి అవి ఉండటం వల్ల హీట్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉండిపోతే వాతావరణం జనరల్గా మార్పులకు గురవుతుంది. ఈ రకంగా మనం ముఖ్యంగా మన తెలంగాణలో కూడా మనకి ఓవరాల్ మాన్సూన్ ఫిగర్స్ టాలీ అయిపోయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల చాలా రైతాంగం కానీ ఇతర రంగాలు కానీ ఇబ్బంది పడిన మాట వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు.